కేబీసీ అండ్ మోనెక్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు జూమ్లో ఒక చిన్న డిస్కషను వేరే ఒక వ్యక్తి రావడం ద్వారా జరిగింది. దానికోసం నేను కొంత వివరణ ఇవ్వాలనుకుని ఈ వాయిస్ పెడుతున్నాను. ఇప్పటి వరకు ఒక వెబ్సైట్ పెట్టి, ఒక వెబ్సైట్లో డిజిటల్ నెంబర్ పెట్టి దాన్నే క్రిప్టో అని చెప్పి చాలా కంపెనీలు మార్కెట్లోకి వచ్చేసాయి. దాదాపు ఒక 8-10 కంపెనీల వరకు కూడా మనకు తెలుసు. వాళ్ళు ఇప్పటి వరకు దాన్ని ఒరిజినల్ క్రిప్టోగా మార్చలేదు, ఏ ఒక్క ఎక్స్చేంజ్లో కూడా ఇవ్వలేదు. అలాంటి వాళ్ళు గత నెల 10 రోజుల నుంచి మన మోనెక్స్ ఎక్స్చేంజ్ని చూసి భయపడుతున్నారు. దాని ఎఫెక్ట్ ఈరోజు మన జూమ్లో మనకు తెలిసింది. ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు అంటే దానికి కొన్ని కారణాలు చెప్తాను. ఇప్పటి వరకు వాళ్ళ టీం మెంబర్స్ కావచ్చు, వాళ్ళ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లీడర్స్ కావచ్చు, సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ ఒక మాయలో ఉండిపోయారు. వాళ్ళు చెప్పిన మాటలు నిజమని ఇప్పటి వరకు కూడా నమ్ముతూనే ఉండి ఒక మాయలో ఉండిపోయారు. ఒక వెబ్సైట్లో నెంబర్ని క్రిప్టోగా భావించి పనిచేస్తున్నారు. ఒరిజినల్ క్రిప్టో అనేది మనం పరిచయం చేసిన తర్వాత ఈ తేడా జనాలకు తెలిసే కొద్దీ వాళ్ళకి ప్రెజర్ పెరుగుతుంది. ఒరిజినల్ క్రిప్టో అంటే ఏంటి, దానికి ఉన్నటువంటి విధి విధానాలు, దానికి ఉన్నటువంటి లక్షణాలు, ఆ పారామీటర్స్ అన్ని అర్థమైన తర్వాత ఇది క్రిప్టో కాదు కదా, ఒక డిజిటల్ నెంబరు, దీని యొక్క వాల్యూ ఎక్కడ మార్కెట్లో వెళితే లేదు, మనలో మనమే కొనుక్కోవడం అమ్ముకోవడం జరుగుతుంది. తరువాత ఒక వెబ్సైట్ని ఎక్స్చేంజ్ అని చెప్పారు, ఒరిజినల్ ఎక్స్చేంజ్ అంటే ఇలా ఉండాలి కదా, ఒరిజినల్ ఎక్స్చేంజ్ ఉండే లక్షణాలు ఇవి కదా అని ఆ ప్రెజర్ వాళ్ళకు వస్తున్న కొద్దీ వాళ్ళకి భయం పెరుగుతుంది. ఈ భయం పెరగడం వల్ల ఈరోజు ఒక కంపెనీ ఒక వ్యక్తి, ఆ మేనేజ్మెంట్ ఎండి మన జూమ్లోకి వచ్చి కొన్ని అర్థం లేని ప్రశ్నలు అడగడం జరిగింది. దానికి మన వర్మ గారు సమాధానం ఇచ్చారు. ఓకే అయ్యా, ఇలాంటి కంపెనీలు పెట్టినటువంటి అందరికీ ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. జనాల్ని మోసం చేశారు ఇప్పటిదాకా. ఒరిజినల్ క్రిప్టో, ఒరిజినల్ ఎక్స్చేంజ్ వచ్చేస్తే మీ అసలు రంగు బయటపడిపోతుందని చెప్పేసి మీకు భయం పట్టుకుంది. అది వదిలేసి మీరు మాతో ఆరోగ్యకరమైన పోటీ పడండి, జనాలకు మేలు చేయడానికి పోటీ పడదాం. $20 పంచేటువంటి కంపెనీ మోనెక్స్. మీరు ఎంత తీసుకుంటున్నారు, ఎంత పంచుతున్నారో మీకే తెలుసు. కాబట్టి జనాలకు డబ్బులు ఇచ్చేదానికి పోటీ పడదాం, జనాలకు మేలు చేసేదానిలో పోటీ పడదాం. మీ దగ్గర ఉన్న నెంబర్ని ఒరిజినల్ క్రిప్టోగా మార్చండి. మార్చిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్ రేటు మీరు పెంచుతారా, మా దగ్గర ఉన్నటువంటి కేబీసీ ఎంఎన్సీ రేటు మేము పెంచుతామనే దానిలో మనం పోటీ పడదాం. టోటల్గా మీ దగ్గర ఉన్న మెంబర్స్ అందరికీ మేలు జరుగుతుంది, మోనెక్స్ కేబీసీ కొనుక్కున్న వాళ్ళకి కూడా మేలు జరుగుతుంది. ఇది ఒకటి ఆలోచించండి. అంతే తప్ప మీరు చేయలేని పని ఎవరో చేస్తున్నందుకు మీరు కడుపు మంటతోని లేనిపోయినటువంటి అపోహలు జనాల్లో క్రియేట్ చేసి ఒక గందరగోళము, ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి మీరు ఏమీ సాధించలేరు. నేను మొన్నటి వరకు మా మిత్రులు కొంతమంది అడిగారు నన్ను, నేను ఈ విషయాలన్నీ చెప్తే, బోలెడు కాన్సెప్ట్లు మార్కెట్లో నడుస్తున్నాయి కదా సార్, మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే ఇది జరుగుతుందని మేము ఒక 10 మంది వరకు ముందే ఊహించాం. ఇంకా ఎఫెక్ట్ వాళ్ళకి చాలా బాగా తగులుతుంది. ఇంకొంచెం సెగ ఎక్కువయ్యే కొద్దీ ఇంకా వాళ్ళ అసలు రంగులు వెలిసిపోతాయి. మనకు తెలుస్తూనే ఉంటుంది. జనాలకి ఇప్పుడిప్పుడే నిజాలు తెలుస్తున్నాయి. ఏది ఒరిజినల్, ఏది ఫేక్ అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. కాబట్టి మన మిత్రులందరికీ నేను చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి. మోనెక్స్లో డబ్బులు బాగా వస్తుండడం కూడా నచ్చట్లేదు. మోనెక్స్లో చేసుకున్న ప్రతి వ్యక్తికి డబ్బులు బాగా వస్తున్నాయి, ఇది వాళ్ళకి నచ్చదు. అందరూ ఎన్నో కంపెనీలు పెట్టుకున్నారు, ఎన్నో నడుస్తూ ఉన్నాయి. కానీ మోనెక్స్ ఇచ్చినంత జెన్యూన్గా తక్కువ ఐడి కాస్ట్తోని ఎక్కువ ఇన్కమ్ వచ్చేటువంటి ప్లాను వాళ్ళిద్దరూ చేయలేకపోయారు. అలాంటి విషయాల్లో పోటీ పడదాం. మీరు కూడా జనాలకు మేలు చేసే దానిలో పోటీ పడండి, జనాలకు ఎక్కువ ఇవ్వడానికి పోటీ పడండి, మంచి ప్లాన్ తీసుకురండి, ఇంతకన్నా అద్భుతంగా డిజైన్ చేయండి, అలా ఆలోచించండి. అంతే తప్ప ఇక్కడ కేబీసీ రేటు పెరుగుతుంటే మీకు భయం వేస్తుంది, జనాలు డబ్బులు వచ్చేస్తుంటే మీకు ఆందోళన అవుతున్నారు. ఎందుకు ఇవన్నీ? ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అవతల మీద నిందలు వేయడం కాదు, ఒక దొంగ నడిచినట్టుగా ఉంటుంది. అర్థమవుతుంది కదా? ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.